ఇప్పుడు నా అన్వేషణ అనేది చాలా ఎక్కువ వైరల్ అవుతుంది. యెస్. యెస్. అది చూస్తున్నా నేను గూడా. ఏంటి అనంటే ఆయన బెట్టింగ్స్ గురించి చాలా ఎక్కువ పోరాడుతున్నారు. పోరాడుతున్నా కూడా ఆయన మీద కేసులు ఇలాంటివి పెట్టడం జరుగుతుందనమాట. దాని గురించి మీ అభిప్రాయం ఏంటన్న ఫస్ట్? చూడు ఇప్పుడు మంచి ఉన్న కాడ చెడు కూడా ఉంటుంది అంటారు. హ్మ్. ఇప్పుడు మనం చిన్న ఒక సామెత అంటారు. మన దీపం పెట్టినకనే కింద అది తెలుగులో ఏమంటారు కానీ కన్నడలో కత్తలు అంటారు. దీపం పెట్టదకెళ్ళి ఇలా కళ బెಳಕು ಕೆಳಗೆ కత్తలు అని అంటారు. దీపం పెట్టినే మొత్తం వెలుగుస్తుంది రూమ్కి కింద బెಳకడు. ఆయన చేసేది బెట్టింగ్ పైన మంచి ఒక వీడియోలో పెడుతున్నాడు, నేను కూడా చూస్తున్నా. కానీ కొందరు ఓర్చుకోలేగరు. ఇప్పుడు నీవు బాగుపడుతున్నావు అంటే నీ పైన ఎవరు విమర్శన చేస్తారు. నేను బాగుపడుతున్నా నా పైన విమర్శ చేస్తారు. బట్ కొన్ని బెట్టింగ్ విషయం యాప్లు అంటే చాలా చక్కగా చెప్తున్నాడు ఆయన, నేను చూస్తున్నా. ఆయన ఆయన లైఫ్ సెకండ్ నాకు సంబంధం లేదు ఆయన. కానీ కొన్ని విషయాలలో ఆయన బెట్టింగ్ కానీ కొన్ని ఇన్ఫర్మేషన్ చాలా ఇస్తుండు. ఎందుకంటే నేను ఒక ఆస్పిరెంట్, ఎందుకంటే మాకు తెలుసు ఏది ఏ సోషల్ మీడియా కానీ ఏదే కానీ ఎట్లుంటుందని. బట్ అలా చేయడము కొందరు కేసులే కానీ అది చేయడము, ఆయన తప్పు చేసినప్పుడు లా ఉంటుంది. లా ఈజ్ లా ప్రకారంగా పోవడం తప్పు కాదు. బట్ మనం ఆయనని మన పర్సనల్ ప్రకారం పోవడం మన తప్పది. ఇది యాజిటివ్. అంటే ఇప్పుడు ఒక మంచి చేసినా అంటే ఈ కాలంలో చెడే జరుగుతుంది అంటే ఆయన ఎక్కువ విమర్శలు ఇచ్చేస్తున్నారు. అయినా కూడా ఆయన చేస్తున్నారు. ఆయనది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన నాకు తెలిసి ఆయన కొన్ని విషయాలలో చాలా మంచిగా క్లారిటీగా ఇస్తున్నాడు. మనం వీడియోలు చూస్తున్నాం ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడంటే. ఇప్పుడు నేను సింపుల్గా వరల్డ్ జియోగ్రఫీ చదువుతున్నా. ఆ వరల్డ్ జియోగ్రఫీ చదివేకి ఆయన చూపి కొంచెం క్లారిటీగా చూపిస్తున్నాడు. ఆయన విజువల్సే కానీ కొంచెం ఎలివేషన్సే కానీ మంచిగా చూపిస్తున్నాడు ఆయన. ఇంకోటి ఏమంటే మంచి మెసేజ్ ఇస్తున్నాడు ఆయన. ఆ మెసేజ్ని మనము ఈ జనరేషన్స్కి మనం చూసుకోవాలి, ఏది మంచిది ఏది చెడు అని తీసుకున్న తర్వాతనే మనం ముందు పోగలం. ఆయన ఏదో ఒక చిన్న మిస్టేక్ అనేది అవుతుంటుంది. బట్ దాన్ని పట్టుకొని మనము తిద్దడం కాదు, దాన్ని పట్టి మనం లాగడం కాదు. దాని గురించి మనము ఇది చేసిన ఒక తప్పు, దాన్ని చేయకుండా ఉండడమే మళ్ళీ నెక్స్ట్ నీవు గ్రోత్ అయ్యేసి ముందు పోవాలనికేసి ఒకటి మంచి మాట నేను చెప్తున్నా.